ఒంగోలు రాజీవ్ గృహకల్పలోని రాజీవ్ విద్యా విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచుతోంది. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ విజ్ఞాన శిబిరంలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యకు సంబంధించిన టిప్స్ చెబుతున్నారు. ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్ నేర్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు చెస్, క్యారమ్స్, స్కిప్పింగ్, షటిల్ వంటి ఆటలను ఆడిపిస్తూ వారిలో క్రీడా ఆసక్తి పెంపొందిస్తున్నారు. అలాగే వారానికి 2 రోజులు డాన్స్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యార్థులకు విద్యా జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ విజ్ఞాన శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఫాదర్ కి కొడుకున్నాడు, ఓకేనా. జాన్ అనే వ్యక్తి ఒకటి ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ కి అంటే వాళ్ళ నాన్నకి కొడుకున్నాడు. 21 22 తర్వాత 21 తర్వాత 23 నెక్స్ట్ 22 నెక్స్ట్ ఇది ఆలోచించండి ఒకసారి. ఎలాగా? ఓకే, 5th చేయండి ఒకసారి. 5th చూడండి. 202 204 207 నెక్స్ట్ 211 చెప్పండి. అర్థమైందా? ఇక్కడ +3 ఇక్కడ +4. సో 207 +4 చేస్తే ఏమొస్తుంది? 211. ఆన్సర్ ఏమొస్తుందంటే అప్పుడు 211 ఆన్సర్. సో ఇక్కడ మనం 5 అయినా చేసాం, మిగతా అనేది మీకు చేయాలి, ఓకేనా. మిగతా ఇప్పుడు కాదు. ఒంగోలు రాజీవ్ గృహకల్పలో రాజీవ్ విద్యా విజ్ఞాన కేంద్రం అనే దాన్ని ఏర్పాటు చేసుకుని ఈ వేసవి శిక్షణా శిబిరాన్ని నడపడం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ మా పిల్లలకి నేర్పాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ శిబిరం నడుస్తోంది. దాదాపుగా 30 మంది ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఇందులో టీచర్స్గా రెగ్యులర్గా మాకు కొంతమంది టీచర్స్ వాలంటీర్గా వచ్చి ఇందులో చెప్తా ఉన్నారు. అట్లానే మా కాలనీలోనే ఉన్నటువంటి బీటెక్ స్టూడెంట్స్ కొంతమంది, మా శివాని, మా పిల్లలు ఇంకా వాళ్ళు వాలంటీర్గా వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని ఇందులో వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు. అట్లానే మరికొంతమంది దీంట్లో ఈ నిర్వహణలో చాలా చురుకైన పాత్ర వహించి దీనికి కావాల్సిన కోఆర్డినేట్ చేస్తున్నారు. దీనికి అవసరమైన ఖర్చులందరూ ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళే ఈ ఖర్చులను ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇదంతా చాలా ఎంటర్టైన్మెంట్. ఉదయం 8 నుంచి 11 దాకా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పార్ట్ జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి 7 దాకా గేమ్స్, చెస్, క్యారమ్ బోర్డు, స్కిప్పింగ్, షటిల్ ఓపెన్గా ఇటువంటివన్నీ గేమ్స్ ఈవినింగ్ పాటు జరుగుతుంది. వారానికి 2 రోజులు డ్యాన్స్ క్లాసులు కూడా జరుగుతాయి. ఇట్లా పిల్లల్ని సమ్మర్లో వాళ్ళకి కొంత విద్యా విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా అవసరమైన చిన్న ప్రయత్నం జరుగుతుంది. ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇందులో ప్రత్యేకించి చదువుకుంటూ దీంట్లో టీచర్స్గా పనిచేస్తున్న మా పిల్లలకి ప్రత్యేకమైన అభినందనలు ఈ సందర్భంగా. ఈ సమ్మర్ క్యాంప్లో తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ క్లాసెస్ జరుగుతున్నాయి. మార్నింగ్ 8 to 11. నేను ఇక్కడ మ్యాథ్స్ టీచ్ చేస్తున్నాను. సమ్ బేసిక్స్ కాన్సెప్ట్స్. ఇక్కడ పిల్లలు కూడా 30 to 40 మెంబర్స్ వస్తున్నారు అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు. నేర్చుకోవడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే అందరూ ఈక్వల్ పార్టిషన్లో ఉన్నారు. అన్ని క్లాసెస్ వాళ్ళు 1st to 10th క్లాస్. నర్సరీ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కలా కండక్ట్ చేస్తున్నాము. స్పీచెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మోటివేషన్గా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ 4 to 7 గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అందరూ రావచ్చు. మీరు ఎలా ఉందమ్మా? పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము చెప్పే క్లాసెస్ కూడా వాళ్ళని అడుగుతున్నాం, అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. వాళ్ళు స్పాంటేనియస్గా అయితే రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎలా కావాలో క్లాసెస్ అలానే కండక్ట్ చేస్తారు.
రైట్. మేము స్వేచ్ఛ అనే ఆర్గనైజేషన్ నుంచి వాలంటీర్స్కి వచ్చాం. ఇక్కడ సమ్మర్ క్యాంప్లో ఇవాళ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అలాగే రీజనింగ్తో పాటు ఇంకొన్ని యాక్టివిటీస్ వాళ్ళ ఇంట్రెస్ట్గా చేపించడానికని వచ్చాము. ఇట్లాగే సమ్మర్ క్యాంప్ కొన్ని వేరే వేరే ప్లేసెస్లో కూడా జరుగుతుంది. సో వాటి కోసం మేము ఒక బుక్ని కూడా డిజైన్ చేసాం. దాంట్లో అన్నీ ఉంటాయి, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, అట్లా కొన్ని టర్మ్స్, అలాగే కంప్యూటర్ బేసిక్స్, అంటే టెక్నాలజీని ఎలా వాడాలి, అందరికీ షేర్ చేయాలి అనే థాట్తో మేము దీన్ని స్టార్ట్ చేసాము. మీరు ఇక్కడికి రావడానికి ఎలా కారణం? మేము ఇక్కడికి రావడానికి రీజన్ ఎవరంటే హనుమంతరావు గారు. అంటే ఇలా క్యాంప్స్ చేస్తున్న ప్రాసెస్లో వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. ఇక్కడ కూడా ఒక క్యాంప్ జరుగుతుందని చెప్పారు. సో మేము కూడా ఇటు వద్దామని చెప్పి వచ్చాము. వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో అదే మాకు మోటివేషన్ అయింది మేము ఇంకా ఇంట్రెస్ట్గా చెప్పడానికి. సో అట్లా మేము విజయవాడలో కూడా చాలా కాలేజెస్లో ఒక లాస్ట్ 5-10 years నుంచి చేస్తూనే ఉన్నాం. సో ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉండిద్దని మేము